కడప టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవిపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు బీటెక్ రవి అంటే బాత్రూమ్ టెక్నీషియన్ రవి గానే తెలుసన్నారు. బీటెక్ రవి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, పార్టీ కోసం పనిచేసే వారిని చెంచాలని అభివర్ణించడం సరైంది కాదన్నారు. వ్యక్తిత్వ హననం చేసే విధంగా అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని బీటెక్ రవికి హితవు పలికారు. దీనికి ఖండనగా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను మాట్లాడిన దానికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అనేక విమర్శలు, అనేక క్యారెక్టర్ అసాసినేషన్తో కూడిన విమర్శలు చేసినారు. వన్ బై వన్. అంటే నేను మాట్లాడిన దాంట్లో ఒకటైతే నాకు సంతోషం వేసింది ఏంటంటే, సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. పూర్తిగా నేను విజయసాయి రెడ్డిని నువ్వు కలిసి వచ్చినావు, నీ పదవి అమ్ముతానని చెప్పి విజయసాయి రెడ్డి గారిని పెద్దలను నువ్వు కలిసి వచ్చినావు అని చెప్పి నేను అన్న మాటను ఏదైతే నేను 100% నేను నమ్మిన వాస్తవాన్ని, నాకు తెలిసిన వాస్తవాన్ని నేను మాట్లాడినాను, దాన్ని బలపరుస్తూ ఆయన ఏమన్నాడు, అనేక సార్లు విజయసాయి రెడ్డి గారిని వెళ్ళి కలిసి వచ్చాను, అనేక సార్లు మిథున్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి వచ్చాను అని చెప్పి నేను చీకట్లో బాణం వేసినా కూడా దొరికిపోయాను. నాకు తెలిసిన విషయాన్ని నేను కొంచెం వరకే చెప్పిన, కానీ మిగిలిందంతా ఇతనే చెప్పుకున్నాడు. అనేక సార్లు మిథున్ రెడ్డి గారిని కలిసిన అంటాడు, అనేక సార్లు బీటెక్ రవి గారిని, అనేక సార్లు విజయసాయి రెడ్డి గారిని కలిసిన అంటాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. అంటే ఏదో అంటారు కదా, తన్నపోయి తన్నించుకోవడము, ఇరుకున పెట్టబోయి ఇరుకున పడటము, అలా ఈయన కూడా ఏదో చేయాలని చెప్పి మరి ఈరోజు వాళ్ళ పార్టీకి, వాళ్ళ నాయకులకి అందరికీ చెప్పుకున్నాడు. ఈయన పదవి అమ్ముకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి నేను ఏదైతే మాట్లాడినానో అది వాస్తవం అని చెప్పి ఆయన ఎండార్స్ చేసినట్లయింది. దీనికి ఖండనగా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నేను మాట్లాడిన దానికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి